పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి మనకు పేతురు గారు చెప్తున్నటువంటి యొక్క మాట, ఆ దినాల్లో ప్రియులారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మరి మనకు కావచ్చు, లేదనుకుంటే యొక్క సార్వత్రిక సంఘమైనటువంటి ఈ యొక్క సంఘాలన్నిటికీ కావచ్చు, ఆయన చెప్తున్నటువంటి యొక్క మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? ప్రజలలోనే ఉన్నారు. కాబట్టి ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. అంటే మనందరినీ కూడా ప్రియులారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక వెల పెట్టుకున్నారు. ఏంటా వెల? ఆయన తన విలువైన తన యొక్క రక్తం, అది వెల కట్టలేనటువంటిది, విలువ కట్టలేనటువంటి ఆ యొక్క రక్తాన్ని మన మనకు చిందించి ఆయన ఏం చేశారంటే ప్రియులారా మనందరినీ కూడా ఆయన కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అయితే ఆయన రక్షణ మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా అటువంటి క్రీస్తును కూడా కాదని తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకోవచ్చు, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను ఏం చేస్తారంటే రహస్యముగా బోధించేవారు ఉన్నారు. ప్రియులారా ఈ దినాల ప్రియులార యొక్క సంఘాలు, అనేకమైనటువంటి సంఘాల్లో ప్రియులార విశ్వాసులు చల్లా చెదరైపోవడానికి కలిగినటువంటి కారణము ఇదే. ఎందుకంటే మనకులాగా మైకులో గంభీరమైనటువంటి యొక్క సత్యాలు మీరు చెప్పలేదు. రహస్యమైనటువంటి బోధ, రహస్యమైనటువంటి బోధ ఎక్కడ రహస్యంగా చేయమని ఉందండి? యేసుక్రీస్తు వారు ఎక్కడైనా బోధన రహస్యంగా చేశాడు? ఆయన చేయలేదు. ఎందుకంటే ప్రియులారా ఆయన కొండ మీద ప్రసంగం చేస్తే 5,000 మంది 4,000 మంది అలా వేలాది మంది జనాంగాలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఈ పేతురు గారు కూడా ప్రియులారా గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మము పొందినటువంటి వారుగా ఉన్నారు. మరి పౌలు గాని వీరు గాని మీరు ఎవరైనా రహస్యమైనటువంటి ప్రసంగాలు చేశారా? చేయలేదు. కానీ ఈ దినాల ప్రియులారా ఇటువంటి రహస్యమైన ప్రసంగాలు చేసేటటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోకి వస్తున్నారు. కాబట్టి వారి విషయంలో మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్త కలిగినటువంటి వారిగా విశ్వాసులు ఉండవలసినటువంటి వారే ఉన్నారు. ప్రియులారా ఈ దినాన్ని యొక్క సియోను ప్రార్థనా మందిరంలో నుండి కొంచెం మంది ప్రియులారా చెదిరిపోవడానికి, కొంచెం మంది అటు ఇటు వెళ్ళిపోవడానికి వెళ్ళినటువంటి కారణం ఏంటంటే ఈ రహస్యమైన బోధలే, ఈ రహస్యమైనటువంటి బోధలే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తమకు తామే నాశనాన్ని కలుగ చేసుకున్నారన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి ప్రియులారా మరి రీతిగా ఇంకా మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల ప్రియులారా సత్య మార్గము అనగా దేవుని యొక్క మార్గం, యథార్థమైనటువంటి మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి పాపపు మార్గంలో నడుస్తున్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా ఆయన విలువైన రక్తం ఇచ్చి కొని ఆయన యొక్క సత్య మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటే ఇటువంటి యొక్క అబద్ధ ప్రవక్తలు కానీ లేదనుకుంటే ప్రియులారా అబద్ధమైన బోధకులు కానీ రహస్యంగా బోధించేటటువంటి వారు కానీ వారి యొక్క పోకిరి చేష్టలు చేసేటటువంటి వారి ద్వారా దేవుని యొక్క మార్గం ఏమైపోయిందంటే దూషించబడతావు. ఈ దినాలు యథార్థమైనటువంటి సువార్తను ప్రకటించడానికి కొంచెం మంది మాత్రమే ఉన్నారు. ఏంటి సువార్త? ప్రభువును యేసుక్రీస్తు వారి గురించి చెప్పే సువార్త ఏంటంటే ప్రియులారా ఆయన జనన మరణ పునరుత్థానాల గురించి చెప్తే చాలు. ఈ పాపభంకిలమైనటువంటి యొక్క లోకము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకుంటే మీరు నిత్య జీవానికి వారసులు మీరు అవుతారు. ఇదే సువార్త అంతే. ఈ కొంచెం మాట చెప్పడానికి ప్రియులారా అలా కాకుండా అనేక రకరకాలైనటువంటి విషయాలను చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే దేవుని యొక్క మార్గము దూషించబడతా ఉంది. చాలా మంది ప్రియులారా పెద్ద పెద్ద సేవకులు
పెద్ద పెద్ద సేవకులు మీరు చూస్తాను నా సోషల్ మీడియాలో వారు చేసేటటువంటి చక్కనైనటువంటి ప్రసంగాలు ఆత్మీయంగా లక్షల మందిని వారు నడిపించగలిగారు, లక్షలాది మందిని వారు నడిపించగలిగారు, వారు ఫాలో అవుతూ ఉన్నారనే విషయం తెలిసి కూడా ఎక్కడో ఒక చోట ఏం చేస్తున్నారంటే ఏదో అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు వాక్యం అంతా చెడిపోయి ఈ మాటలు పట్టుకుని అందరూ తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం చెప్పారనేది మర్చిపోతున్నారు, ముందు చెప్పిన విషయం అంతా పక్కకు పోతుంది. కాబట్టి అలాగే ఏమైపోతుందంటే ఇదంతా కూడా ఈ మార్గం అంతా తప్పుడు మార్గంలోనికి నడిపించబడతా ఉన్నారు ప్రియులారా. అమెరికా దేశాలు కూడా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ కూడా అది గొప్ప దేశమైనా కూడా అక్కడ కూడా తప్పుడు మార్గంలో నడిపించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళు వెంటనే మళ్ళీ అలాగా వారి వెంబడి వాళ్ళు వెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే లేదా 9వ వచనం చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తెల్లని మార్గములు చెడగొట్టుట మానవ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన అడుగుతా ఉన్నాడు. ఎలును ఆ అధిపతిని విశ్వాసం తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించారు. ఎలును అనే పేరుకు గారడి వాడని అర్థము. కాబట్టి ఇలాగా మరి అటువంటి ఆ వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి కనిపిస్తా ఉన్నప్పుడు గర్దిస్తున్నాడు అనమాట. ఏం గర్దిస్తున్నాడు అంటే సమస్తమైన దుర్మార్గత లేదా అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి ప్రభు యొక్క మార్గాలను చెడగొట్టేటటువంటి వారు. ఆ రోజుల్లో ఎవరుంటే మనకి ఎందుకు లేదు, అక్కడ ఎవరో ఉన్నారు బైబిల్ గ్రంథంలో వాళ్ళ ఉదాహరణగా తీసుకుని ఇక్కడ పౌలు గారు వారిని హెచ్చరించిన వారుగా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ప్రియులారా ఇటువంటి యొక్క మనుషుల సమాజంలో ఉన్నారా లేదండి? చాలా మంది ఉన్నారు ప్రియులారా, ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క సామెతలాగా కాబట్టి పాత ఒక రోత కొత్త ఒక వింత, పాత రోత కొత్త వింత అని చెప్పేసి ఎక్కడో చోట ఏదైనా ఒక కొత్త విషయం కొంచెం కనబడేసరికి దాని వెంట తొలగిలేటటువంటి విశ్వాసము తయారైపోతుంది. కాబట్టి ప్రియులారా అలా తొలగిపోకుండా మనం ఏం చేయాలంటే మనల్ని మనం స్థిరపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఏది ఎవరు ఏం చెప్పినా కూడా లేఖనంలో అలాగూ ఉన్నవో లేవో పరిశీలన చేసి తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశీలన చేసి తెలుసుకోవాలి ప్రియులారా. పరిశీలన చేసి తెలుసుకుంటేనే ఆ విషయం ఏంటనేటటువంటిది మనకి అర్థమవుతుంది. అంతేగాని ప్రియులారా అన్ని అలా పరిశీలన చేసినటువంటి వాళ్ళందరూ గొప్పలు అవుతారు, వాళ్ళు సైన్సిస్టులు అవుతారు, లేదనుకుంటే డాక్టర్స్ అవుతారు, ఇంకా ఏదో కొత్తదానాన్ని కనుక్కునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంత పరిశీలన అనేటటువంటిది చేయాలి. పరిశీలన చేయకుండా పూర్తిగా ఏ విషయాన్ని కూడా నమ్మకూడదు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా గుడ్డిగా ఏ విషయాన్ని కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే జ్ఞానం పెరిగిన తర్వాత ఎవడు స్వలాభాలకు వాడి ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ పట్టుకొని వెళ్తా ఉంటే వీళ్ళందరూ ఏం చేశారంటే బైబిల్ని ఒక 4-5 ముక్కల కింద చేసేసారు. అందుకంటున్నాడు కదా మిమ్మల్ని బట్టే కదా సత్య మార్గము దూషింపబడుతుంది. కాబట్టి ఒకరేమో నేను తల్లినే ఆరాధిస్తానంటాడు అంటే మరియమ్మని, ఒక ఆయనేమో తండ్రిని ఆరాధిస్తామంటారు యెహోవాని, ఒకళ్ళేమో క్రీస్తునే ఆరాధిస్తామంటారు, ఒక పరిశుద్ధాత్మనే ఆరాధిస్తామంటారు. ఆ ఆరాధించేవాడేమో ఈయన లేడంటారు. ఈ క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తుని నమ్మేవాడేమో తండ్రి లేడంటాడు. తండ్రిని అక్కడ యెహోవాని పూజించేవాడేమో క్రీస్తు లేడని అంటాడు. కాబట్టి మరి ఈ ఇద్దరిని నమ్మేవాడు పరిశుద్ధాత్మ లేదంటారు, ఈ పరిశుద్ధాత్మని నమ్మేవాడేమో ఇవన్నీ అనవసరం అంటారు. కాబట్టి పిల్లలు ఇందును బట్టే కదా సత్య మార్గము దూషించబడుతుంది. కాబట్టి ప్రియులారా ఆ యొక్క విషయంలో మనం ఆలోచన చేయవలసినటువంటిది ఏంటంటే యథార్థమైనటువంటి సువార్తను మనము తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే గలిబిలి చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు ఎలాగా అడగాలంటే అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తెల్లని మార్గం చెడగొట్టడం మానవ అని ప్రశ్న వేయండి అని
ప్రశ్న వేయాలి ప్రియులారా. నీ సంఘం గురించి, నీ పరిచర్య గురించి, నీ విశ్వాసం గురించి, నీ యవనస్తుల గురించి, నీ సేవకుల గురించి, నీ సండే స్కూల్ బిడ్డల గురించి ఎవరు ఏది మాట్లాడినప్పటికీ కూడా ప్రియులారా వంత పాడేటటువంటి సంఘం ఉండకూడదు. ఖండించేటటువంటి సంఘమే ఉండాలి ప్రియులారా. ఖండించేటటువంటి సంఘమే ఉండాలి. ఇవన్నీ చెప్తున్నానంటే ఏదో ఉంటుంది వెనకాల, ఆ తర్వాత ఇప్పుడు చెప్తాం. కాబట్టి ఈ యొక్క అటువంటి యొక్క చెడగొట్టేటటువంటి విషయం ఉన్నప్పుడు మాత్రమే సత్య మార్గం అనేది ఏమైపోతుంది, పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆ కాలమందు అబద్ధ ప్రవక్తలు కాదు, అబద్ధ క్రీస్తులు వచ్చేసారంట. నేనే క్రీస్తులను వచ్చినటువంటి వాడు కూడా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహాకార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. కాబట్టి ముందుగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా సాధ్యమైన ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చేటటువంటి మహత్కార్యాలు చేస్తారంట. కాబట్టి ప్రియులారా మనం వాటి విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటే బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. కొంతమంది చూడండి, ఒక ఆయన వేసుకున్నటువంటి కోట్ తీసి ఆ కోట్ ఎలాగంటే సార్ అందరు పడిపోతారు. కాబట్టి ఆ కోట్ ఎలా తీసి అందరు పడిపోతారు. ఒక ఆయన కర్చీఫ్ తీసి ఎలాగంటే అందరూ పడిపోతారు. ఈ కట్ చేసి మళ్ళీ పెట్టండి. కాబట్టి ఇటువంటి విషయాలు. కాబట్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోట్ కట్టేసి కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చింది మొట్టమొదటి. అక్కడ ప్రారంభమైంది అది. అప్పుడు ఇంకా చాలా మంది మన విశ్వాసం ఏంటంటే పౌలు గారు, పేతురు గారు వెళ్తుంటే వాళ్ళ నీడ మన మీద పడితే చాలా అనుకునేటటువంటి విశ్వాసం. అలా ముట్టుకున్నారు. ఆ వస్త్రం చేసి ముట్టుకుంటే బాగుపడిపోయిందంటే స్త్రీ యొక్క బలహీనత బాగుపడిపోయింది. దాన్ని ఆధారం చేసుకుని ప్రియులారా ఈ యొక్క ఖర్చు మాట ఏంటంటే ఎటువంటి వేదన వస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్పినటువంటి మాట అదే. మనం జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి కుటుంబాల్లోనే చాలా మంది ఏమైపోయారంటే ప్రియులారా చక్కనైనటువంటి వాక్యం తెలిసినటువంటి కుటుంబాలే, నాకు తెలిసిన కుటుంబాలు. ఆ తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి విషయాల్లో ఉంటే బిడ్డలు కూడా అదే విషయంలో ఎదిగిన తర్వాత ఇటువంటి వ్యర్థమైనటువంటి మాటలు విని వేరే డినామినేషన్స్ కి వెళ్ళిపోయి తల్లిదండ్రులని తిరుగుబాటు చేసిన కొడుకులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమీ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళారని కాదండి. వాళ్ళు ఏంటంటే వేరే మార్గంలోకి లోక సంబంధమైన తప్పుడు మార్గం కాదండి. వాక్య సంబంధమైన విషయాలని ఎక్కడికో వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో తిరుగుబాటు చేసి మీరు నమ్మినటువంటి సిద్ధాంతం తప్పు, మీరు నమ్మినటువంటి వాక్యం తప్పు అని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత వ్యర్థమైనటువంటి విషయం కాదు ఇది. అందుకే అప్పుడు ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసపుచ్చేటటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకి వస్తారు. కాబట్టి వారి విషయంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ప్రతి గృహప్రవేశానికి పురాతన వేసినప్పుడు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఈ మాట చదువుతానే ఉంటాను. 29వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యెహోవా ఎలాగూ సెలవించుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీరు కలలు కని వారి మాటలు వినకుడి. కాబట్టి ప్రియులారా మీ మధ్యలో ఉన్నటువంటి ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేత, వారు మీ మధ్యనే ఉన్నారన్నాడు. పేతురు ఏమంటాడు, ప్రజల్లోనే ఉన్నారని పేతురు కూడా చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఇర్మియా ఏం చెప్పాడు ప్రవక్త, ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలం అయిన తర్వాత పేతురు కూడా అదే మాట చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా ప్రవక్తల చేత మంత్రజ్ఞుల చేతనైనను మీరు కలలు కని వారి మాటలు కూడా మీరు వినకండి. ఇదిగో నీ గురించి మాకు రాత్రి కళ వచ్చినప్పుడు ప్రవక్త మీ ఇంటికి వచ్చి ఏమంటదండి, మీ గురించి నాకు ఒక కళ వచ్చిందండి. కాబట్టి నీ గురించి ఆవిడ కళ రావటం ఏంటి, నీ కుటుంబం గురించి ఆవిడ కళ రావటం ఏంటి, నువ్వు అడిగావా కలగాలని? కళ నీకు రావాలి, కళ నీకు రావాలి పనులాగా. దాని అర్థం తెలియకపోతే నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ప్రవక్తకే ముందు కళ వచ్చేసి
మీ దగ్గరకు వచ్చేసి ఇదిగో మీ కుటుంబం వచ్చి నాకు ఈ కళ వచ్చింది కాబట్టి నువ్వు ఇలాగ చెయ్యి అలాగ చెయ్యి అని చెప్పేసి ఇలా ఇదంతా సరైనటువంటి విధానము కాదు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎంత జ్ఞానం పెరిగినా కూడా ఈ అజ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైతే ఉందో అందులోంచి మనుషులు బయటికి రాలేనంత సేపు అబద్ధ ప్రవర్తన యొక్క జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవడం దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడదు. దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ఏథెన్స్ దగ్గరికి ఈ యొక్క పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా చాలా ఆ యొక్క ప్రతిమలు అనేటటువంటివి బలిపీఠాలు కట్టారు. చాలా బలిపీఠాలకు ఏదో చిన్న చిన్న ప్రతిమలు పెట్టి కొన్నిటికి పేర్లు పెట్టారు. ఏ పేరు లేనటువంటి దానికి ఏమో తెలియబడినటువంటి దేవతని పేరు పెట్టారంతే. ఆ దేవతకి ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు. కాబట్టి పాత సినిమా పాటలో పాట ఉంటుంది, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేదని. అంటే అప్పుడు ఒక పాట రాశారు అలాగే, పిల్లలకి ఆదివారం సోమవారం మంగళవారం పేరు పెట్టారంట. 7 పుట్టారు అయిపోయింది, 8వ పుట్టితే ఏం పేరు అంటారు. అదొక ఒక కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అందులో కూడా చాలా అపరాధమైనది ఆ దినాల్లో కూడా ఉంది అప్పుడు ఉన్నటువంటి విషయాల్లో. అలాగే ఇక్కడ కూడా ఉన్న పేర్లన్నీ రాసేసారు, కోటాను పేర్లు రాసేసారు. కాబట్టి పిల్లలు ఎక్కడ ఇది పెద్ద సబ్జెక్ట్. ఎప్పుడైనా ప్రసంగాల్లో కాకుండా ఆసక్తి కలిగిన వారు ఎవరైనా పెడతానంటే అప్పుడు చెప్తాను నేను. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే పిల్లలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర ఏం జరిగిందంటే ఏదో ఒక రోగం వచ్చి జనం చచ్చిపోతారంట. ఏదో రోగం వచ్చి జనము చచ్చిపోతూ ఉన్నారు. ఏం చేసినా కూడా వాళ్ళు బ్రతకట్లేదు. బ్రతకకుండా ఇలా చచ్చిపోతూ ఉంటే అక్కడికి ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత ఏంటి ఇలాగ జరిగిపోతుంది కాబట్టి ఈ పాపానికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట పూర్వకాశంగా చెప్తున్నానండి. ఇది తర్వాత దీన్ని డీప్ గా కావాలంటే పెద్ద సబ్జెక్ట్ చెప్తాను దీని గురించి. కాబట్టి అప్పుడు అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీలో మేకల మందలు గొర్రెల మందలు ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెల మందలన్నీ ఒక చోట తోలుకొచ్చే విశాలమైన ప్రదేశం కదా అది. అదంతా కూడా చాలా విశాలమైనటువంటి ప్రదేశం అది. కాబట్టి అక్కడ తోలుకొచ్చేయండి వాటన్నింటినీ. కాబట్టి అన్నింటినీ తోలుకొచ్చేసి మేత వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నిలబడి మేస్తున్న వాటి అన్నింటినీ అలా వదిలిపెట్టేసి పడుకుని మేస్తున్న వాటి అన్నింటినీ కూడా పని చేయమన్నాడు. కాబట్టి ఏదైతే పడుకుని మేత తింటుందో వాటి అన్నింటినీ బలిచ్చేసారు. వాళ్ళన్నింటినీ బలిచ్చేశారు. ఎప్పుడైతే పడుకుని తింటున్న వాటి అన్నింటినీ కూడా బలిచ్చేశారో ఆ రాత్రి నుంచి మరణాలు ఆగిపోయాడు. మరి ఏ దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు? ఏ దేవుడి పేరుని పూజ చేశారు? ఏ దేవుడి పేరుని బలిపీఠాలు కట్టారు? అక్కడ ఏమీ లేదు. మీరు అలా చెయ్యండి అన్నాడు అంతే. అలా చెయ్యిందంటే మరి అక్కడ మోషే అక్కడ పాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఒక ఇద్దరు సర్పాలని చేయమని దేవుడు చెప్పండి. ఇద్దరు సర్పాలు చేశారు. దాని వైపు చూసిన వాడికల్లా అక్కడ పాము కలిసినప్పుడు వాడు తిరిగి బ్రతికాడు. ఇక్కడ అదేమీ లేదు. అసలు ఏమి కూడా చెప్పకుండా ఏదైతే పడుకుని మేతున్న వాళ్ళు అన్నింటినీ కూడా వదిలించేయమన్నాడు. అప్పుడు ఏ దేవుడు మనం రక్షించాడు? ఏ దేవుడు ఈ యొక్క మరణాల నుంచి మనల్ని తప్పించాడు? తెలియబడిన దేవతని రాశారు. తెలియబడని దేవతని. కాబట్టి అప్పుడు అంటారు అనమాట, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు. అప్పుడు పౌలు వెళ్ళి విషయాలు చెప్తున్నాడు అనమాట. అక్కడ దేవతలు కాదులని ఆయన నీ కొరకు నా కొరకు స్వరక్తం ఇచ్చి తన స్వరక్తం సంపాదించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. లేదనుకుంటే ఆ రోజుల్లో ప్రియులారా, మన అక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అద్వితీయుడైనటువంటి కుమారుని యొక్క రక్తంలో మనం కడగబడ్డారు కాబట్టి ఆయనకి మీరు బలిపీఠాలు కట్టారు కాబట్టి అప్పుడు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మీకు ఏం జరిగిందంటే పాప విమోచన అనేటటువంటిది
జరిగిందిరా నాయన అని చెప్పేసి ఆ సత్యం అంతా కూడా మరి ఈయన చెప్తాడు. చూడండి 24వ వచనంలో, జగత్తును అతని సమస్తమును నిర్మించిన దేవుడు కానీ ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదుపు మనుషుల చేతుల్లో సేవింపబడివాడు కూడా కాదు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని అడవునాడి కనుగొందులేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచేను. కాబట్టి మనం ఆయనను బతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి సత్యాన్ని ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. ఆ సువార్త మొదటి నుంచి అలా చెప్పుకుంటూ వచ్చి మనం ఆయనలోనే బ్రతుకుతున్నాం, ఆయనలోనే చలిస్తున్నాం, ఆయనలోనే మనం ఉనికి కలిగి మనం ఉన్నాం అనేటటువంటి ఆ యొక్క మాటను ప్రియులారా అక్కడ చెప్పి అప్పుడు ఆ తెలియబడినటువంటి దేవతను మీరు పూజ చేశారు. కానీ తెలియబడిన దేవత కాదని ఆయన నీవు నేను పిలిస్తే పలికేటటువంటి దేవుడు, నీవు నేను మొరపెడితే వినగలిగేటటువంటి దేవుడు, నీ కష్టాన్ని నా కష్టాన్ని తీర్చగలిగేటటువంటి దేవుడు, సమస్తమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగేటటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని ప్రియులారా ఆయన అక్కడ చెప్పినటువంటి వాడుగా ఉన్నారు. ఎవరు? పౌలు గారు చెప్పినటువంటి ఒక విషయం 29వ వచనం చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంత చక్కగా చెప్పుకొని వచ్చాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా భయంకర విగ్రహారాధనలో ఉన్నారు. కాబట్టి తెలియబడినటువంటి దేవత అని చెప్పేసి అక్కడ రాసేసి ఏదో రకంగా చేసేస్తున్నారు. వాళ్ళు ఏదో రకంగా చేసేస్తుంటే కాబట్టి మనం దేవుని సంతానం, ఆయన వెలపెట్టి కొన్నటువంటి సంతానం. అయితే మనం ఎక్కడ మనుషుల యొక్క చమత్కారమైనటువంటి కల్పనల వల్ల తప్పించబడ్డాం. ఈ చమత్కారమైన విషయాలు క్రియగా క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా పాటించే వారంగా ఉండకూడదు. ఎందుకంటే అవి చాలా చమత్కారంగానే ఉంటాయి. అవి చాలా చమత్కారంగానే ఉంటాయి ప్రియులారా. ఉన్న తర్వాత ఆ మలచబడినటువంటి బంగారునైనను వెండినైనను రాతినైనను అందులో ఏదో దేవత్వం ఉందని మనం ఎప్పుడు కూడా నమ్మే వారముగా ఉండకూడదు ప్రియులారా, ఉండకూడదు. కాబట్టి ఉంటే ఆ అజ్ఞాన కాలం అందు ఎప్పుడు ఆ రోజుల్లో ఏదెన్స్ వారి కాలంలో కావచ్చు, పాత నిబంధన కాలంలో కావచ్చు, ఆ కాలంలో అయితే ఎలా ఉందంటే అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆజ్ఞకు లోబడాలి వద్దండి, మనం లోబడాలి కదా. అలా లోబడిన వారు మీలో చాలా మంది ఉన్నారు. అది చాలా సంతోషం, చాలా సంతోషం. ఎక్కడ కూడా అన్ని సంబంధించిన విషయాలు మన గుమ్మంలోకి రాకుండా కాపాడుకున్నటువంటి వారు ఉన్నారు. వస్తువులు ఎదిరిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎదిరించడం మంచిదే కానీ పిల్లగా ఎదిరిపోయే వాళ్ళు ఉండకూడదు. ఎదిరిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంది కొన్ని విషయాలకి. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం సువార్తకు వెళ్తున్నాం, వెళ్ళిన తక్కువ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. అంతేగాని ఏంటో విగ్రహం తీసవసరాడు అనుకోండి, తీసవసరాడు అంటే వచ్చి పాత్ర పట్టణాడంటే కొట్టి రామని వెళ్తారు. కానీ ఎంత జాగ్రత్తగా సువార్త చెప్పాలో పౌలు గారి యొక్క జీవితాన్ని మనకంటే కోపం ఆయన ఉండదు, మనకంటే కోపం పౌలు గారికి ఉండొచ్చేమో. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుల్లో ఎంత మీరు చాలా భక్తి కలిగిన మాకు తెలుసు. మీరు చాలా ఆరాధన మంచిగా చేస్తారు, అన్నీ బాగున్నాయి. కానీ మీరు చేస్తున్నటువంటి ఏంటో మీకు తెలియకుండా మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏది తెలియలేదు అన్నారో ఆ తెలియని పేరు నేను చెప్తాను కూర్చోడన్నాడు. ఎవరిని ఏదైనా అంటారు కూర్చోమని చెప్పేసి జాగ్రత్తగా వచ్చి ఆ 29వ వచనానికి వచ్చేసరికి ఇదిగో మనం అందరూ దేవుని సంతానమే కాబట్టి మీరు చేసినట్లు ఏమి కూడా లేదురని ఆయన అని చెప్పేసి చాలా జాగ్రత్తగా యొక్క విషయాన్ని వారికి బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుని నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడు కనుక నీ మాట సత్యము.
కాబట్టి మరి ఇలా అక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఆయన దేవుడు కనుక ఆయన మాట ఏంటంటే సత్యము. కాబట్టి దేవుడు చెప్పిన మాట అంతా సత్యమే. మరి సత్య మార్గం ఎక్కడ దూషించబడిపోతుంది? మనుషుల ద్వారానే దూషించబడుతుంది. మనుషుల ద్వారా దూషించబడడానికి కలిగిన కారణం ఏంటి? చమత్కారమైన మాటలు వినడం వల్ల, విశ్వాసం స్థిరంగా లేకపోవడం వలన మనం ఏం చేస్తామంటే వ్యర్థమైనటువంటి మాటలు విని దేవునికి మనం దూరము అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. ఎప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏమి చేయలేము. ఎందుకంటే కుటుంబ బాంధవ్య జీవితాన్ని విడిచిపెట్టి మనము బయటికి రాలేము. కాబట్టి ప్రియులారా ఏమీ చేయలేము. కానీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులారా అన్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆదివారాలు పెడతారు. మరి ఆత్మీయమైనటువంటి కుటుంబాలు తప్పదు. కలిసి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, కలిసి చిన్ననాటి నుంచి పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా మరెప్పుడు మనం ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు పెరిగామండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ వాడు హిందువులుగానే ఉండిపోయాడు, మరి ఏం చేస్తామంటే ఇలా పగలముహూర్తం వచ్చింది, మరి పెళ్లి పెట్టే ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు, వెళ్ళకపోతే వాడు ఏమనుకుంటాడు? సరే నువ్వు వెళ్ళావు, ఈ లోపల దేవుడు రాకపోతే నువ్వేమనుకుంటావు? ఈ లోపల దేవుడు రాకపోతే దేవుడు రాకడా వస్తే మనమేమనుకోవాలి. కాబట్టి నీ సువార్తను ప్రకటించడానికి అదే బ్రహ్మాండమైనటువంటి సమయం. నీ సువార్తను ప్రకటించడానికి, నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇదే ప్రాముఖ్యమైనటువంటి సమయం అన్నమాట. కాబట్టి ప్రియులారా దాన్ని మనము ఎప్పుడు కూడా పాడు చేసుకునేటటువంటి వారముగా ఉండకూడదు, ఎప్పుడు పాడు చేసుకునే వారంగా ఉండకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అందుకే అక్కడ అనమాట మిమ్మల్ని బట్టే కదా సత్య మార్గము దూషించబడుతుంది. సత్య మార్గం దూషించబడడానికి కాదు. ఒకవేళ సుదూర ప్రాంతంలో వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నీకు అవకాశం ఉంటే ఏం చేయాలి? అక్కడ కూడా దేవుళ్ళ మందిరానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ 4 గంటలు పెళ్లి జరిగితే 4 గంటలకు నువ్వు కూర్చొని చేసేసి నీకు అది ఇచ్చే ఆశీర్వాదాలు ఏమి లేవు. నీ ఆశీర్వాదాల కోసం ఎవరు చూస్తాను? గట్టిగా గిఫ్ట్ కోసమే చూస్తాను, ఆ ఫోటో కోసమే చూస్తాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే అక్కడెక్కడైనా స్థానికంగా ఏదైనా ఆరాధన ఉంటే తప్పనిసరిగా దానికి మనం ఏమవ్వాలి, అటెండ్ అయితే అప్పుడు నీ స్నేహితులు, వాళ్ళతో వచ్చినటువంటి స్నేహితులు, వాళ్ళు కూడా వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా నీ గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? చిన్నప్పటి నుంచి చదువుకున్నాంగా, వాడు చిన్నప్పటి నుంచి భక్తిగానే ఉండేవాడు, ఎంత కార్యక్రమైనా కూడా 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వచ్చాడు అనే సాక్ష్యం నీకు మిగులుతుంది. నీకు చిన్నప్పటి నుంచి చదువుకున్నాంగా, వాడు నేను చాలా అల్లరి చేసేవాను కానీ నేను అల్లరిలోనే ఉండిపోయాను, వాడైతే అల్లరి మానేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదివారం వస్తే ఏ చోట ఉన్నా కూడా వాడు ఏదో మందిరానికి వెళ్తాడనే సాక్ష్యం ఉంటుందో ఇదే సువార్త అంటే. ఇదే సువార్త అంటే. కాబట్టి ప్రియులారా అలా ఉంటే సరిపోతుంది, అలా ఉంటే సరిపోతుంది. అలా లేకపోతే ప్రియులారా అక్కడికి వెళ్ళిపోయి పెళ్లిలో మామూలుగా ఆదివారం కదా అందరూ డ్యాన్స్ చేస్తారని చెప్పేసి మనం కూడా తాటిపాల డ్యాన్స్ చేస్తే అనుకుంటాం. తాటిపాల డ్యాన్స్ అంటే అందరికీ తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే నిలబెట్టుకోలేదో అప్పుడే సత్య మార్గము దూషించబడుతుంది. అప్పుడే యథార్థమైన సత్య మార్గం ఏమవుతుందండి? దూషించబడుతుంది. ప్రియులారా అన్యులను చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అన్యులను చూసి వాళ్ళు ఎక్కడికంటే ప్రయాణం చేయనివాడు, వారికి ఇష్టమైనటువంటి దేవుడు దేవత కనపడింది అనుకోవడం తప్పనిసరి అక్కడ ఆగి వెళ్తాడు, అక్కడ ఆగి వెళ్తాడు ప్రియులారా. కానీ మనకేంటంటే అక్కడికి వెళ్ళినప్పటికీ పోలేని మందిరాలు ఉంటాయి, వేల ఆదివారం ప్రయాణం చేస్తాడు. ఆ సమయాన్ని ఎక్కడైనా వాళ్ళకి కనపడకపోయినా ఎక్కడో చోట ఆ దేవుడికి కాస్త అన్నం పుస్తకం వందనాలు చెప్పుకొని వెళ్ళవలసినటువంటి వారమై ఉంటాం. ఎందుకంటే బహు భయంకరమైన రోజుల్లో మనము ఉంటా ఉన్నాం, బహు భయంకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కాపుదల చాలా అవసరమై ఉంటా ఉన్నది. కాబట్టి ఆ యొక్క విషయం మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు నడుచుకువాడు నమ్మదగిన దేవుడుననియు తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింప చేయుటకు వారికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తేనేమో తన నిబంధన స్థిరపరుస్తాడట, నువ్వు ద్వేషిస్తేనేమో నాశనాన్ని దండనను నీ మీదకి తీసుకొస్తాడని నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. ఇక్కడ
ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే ప్రియులారా నీ తరమే కాదు 1000 తరాల ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన ద్వేషిస్తే బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము తెలుసు. ఆయన తను ద్వేషించు వారి విషయము ఆలస్యం చేయక బహిరంగంగా వారికి దండన విధించదు. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించే ధర్మం అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు 13వ వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలము, భూఫలము, ద్రాక్షరసము, నూనె, పశువుల మంద, గొర్రెల మంద, మేకల మంద అన్నింటినీ కూడా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించి మనము నడిచినప్పుడు ఆయనే దేవుడని మనము నమ్మినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన వరకు సాక్షిగా నీవు నేను నిలబడినప్పుడు ఇలాగా అంత గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు మన ఎడల చేస్తారనేటటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకా చూద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మెతమలేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు. కాబట్టి కొంతమందికి ఆజ్ఞాపించడం ఎఫెసీ సంఘం దగ్గర నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాసిదోనియకు వెళ్తున్నప్పుడు ఆ చెప్పినటువంటి మాట సత్యానికి విరుద్ధమైన బోధ నువ్వు అసలు చెయ్యొద్దు. ఎన్నున్నా లేకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా సత్యంలోనే నువ్వు నడువు, అంతేగాని వ్యర్థమైనటువంటి బోధలు నువ్వు చెయ్యకు అనేటటువంటి ఆ యొక్క విషయాలను చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఈ దినాన ఎవరికి వాళ్ళే రకరకాలైనటువంటి బోధనా మార్గాలను ఆ యొక్క తప్పుడు మార్గాలను ఆ యొక్క ప్రకటన చేయడం వల్ల చాలా మంది వాటికి ఆకర్షితులు అవుతా ఉన్నారు. ప్రియులారా సత్యం తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర తెలుసుకోవడం కంటే ప్రియులారా రక్షణ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అసలు పౌలు గారు ఎథెన్సు సంఘానికి ఎందుకు వెళ్ళారు, అక్కడ దేవతల గారి పేర్లు ఎందుకు రాయలేదు, ఈయన ఎందుకు ఎలాగ చెప్పడానికి వెళ్ళడానికి కలిగినటువంటి కారణం ఏంటి, అసలు ఎథెన్సు సంఘానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మరి లేదా తెస్సలోనిక సంఘానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ప్రియులుగా చరిత్రలు. ఇవన్నీ కూడా చరిత్రలు. మేము ఏదో బైబిల్ కాలేజీకి చదువుకున్నామని కాదు, గూగుల్లో మీరు కొడితే అన్నీ కూడా మీకు కూడా వస్తాయి. కానీ అంత సహనము, ఓర్పు, ఆశ ఉండవు. సహనము, ఓర్పు, ఆశ ఉండవు. ఎందుకంటే పిల్లలకి ముందు ఏదైనా తీస్తే అవే వచ్చేవి. ఇప్పుడు ఫోన్ తీసేసరికి ఎక్కడైనా షాపులన్నీ వస్తున్నాయి, అవి కంటిన్యూ అయిపోతున్నాయి. దాంతో ఒక పూట గడిచిపోతుంది. కాబట్టి యొక్క షార్ట్ వీడియోస్ తోటి కాబట్టి ఇలా కాలక్షేపం అలాగే అయిపోతుంది. అంతేకాదు పిల్లకుండా బైబిల్ యొక్క చరిత్రను మీరు తెలుసుకుంటే పిల్లలు కొన్ని సత్యాలు మీకు తెలుస్తాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవడం వలన అంటే ఏదైతే సంఘానికి ఎందుకు పేరు వచ్చింది, ఏమొచ్చింది, సత్యం తెలుసుకోవడం కంటే అక్కడ ప్రజలు ఎటువంటి అజ్ఞానంలో ఉంటే పౌలు ఏ మాట చెప్తే వాళ్ళు విశ్వసించారో ఆ మాట తెలుసుకుంటే చాలు. ఆ అధ్యాయం ఇంకా మీరు చివరికి వెళ్ళేసరికి కొంతమంది ఆ మాటను బట్టి పౌలుని అపహాస్యం చేశారంటే అక్కడ ఏం చేశారు, అపహాస్యం. అది ఏదో తెలియని విషయం కొత్త విషయం చెప్తే మళ్ళీ చెప్పని చాలా వెటకారంగా పౌలు గారిని అపహాస్యం చేస్తారు. కానీ కొందరైతే విశ్వసించి పౌలు గారిని హత్తుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా వాక్య సత్యం అనేది సత్యమే మనం బోధిస్తే ఏదో ఒక ప్రియులారా ఆ యొక్క విత్తనం అనేది పెద్ద మహావృక్షము అవుతుంది ప్రియులారా. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట నువ్వేం చేయాలంటే కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని నువ్వు లక్ష్య పెట్టద్దు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. భారతదేశం నుండి అవన్నీ మెసేజ్ ఏంటంటే మీరు కూడా వినండి. ఇది యూట్యూబ్లో ఎవరు వింటారో నాకు తెలియదు, కానీ సంఘం వినను. ఈరోజు ప్రియులారా విశ్వాసం ఎలా ఉన్నదంటే పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే ఏదైతే వివాదం అయ్యిందో దాని జోలికి వెళ్ళొద్దని పౌలు చెప్తుంటే ఏది వివాదం అయిందో అది మాత్రమే విశ్వాసం పడేవారు. అవునా కాదండి? కాబట్టి ప్రియులారా ఆత్మీయతలు నడిచేటటువంటి సేవకుడు వచ్చి మీటింగ్ పెడితే వెళ్ళే జనం తక్కువ.
వివాదాల్లో ఉన్నటువంటి సేవకుల నుంచి మీటింగ్ పెడితే పక్కలెట్టి వాళ్ళు ఎక్కువ. ఎందుకు? యూట్యూబ్ లో కొనసాగుతుంది ఆ వివాదము, కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ వివాదానికి లక్షల ఆ ఇంట్లో లైట్లు వేస్తున్నాయి కాబట్టి ఎంతమంది లైక్ చేస్తారు కాబట్టి ఇటువంటి డిస్కషన్ లో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వివాదాల్లో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ వివాదాల్లో ఉన్నవాడు మన ఊరవుతున్నాడు అంటే పరిగెడుతున్నాడు. మరి పౌలు ఏం చెప్తున్నాడు? అసలు వివాదాలతో ఉన్నటువంటి బోధలకి నువ్వు అసలు లక్ష్యం పెట్టొద్దు, వాటి మీద నువ్వు లక్ష్యం పెట్టొద్దు. అసలు దేవుని యొక్క జననము, మరణము, ఆయన యొక్క పునరుద్ధానం, ఈ మూడు కరెక్ట్ గా చెప్తే వివాదం ఎందుకు వస్తుంది? అవి ఎందుకు వస్తుంది వివాదం? రాదు. కానీ క్లియర్గా అది రప్పిస్తున్నారు. ఎందుకంటే అదేంటంటే ఏదో ఒక అనవసరమైన విషయాన్ని తీసుకొస్తేనే ప్రజల్లో ఏమవుతుంది, పాపులారిటీ అనేది పెరుగుతుంది. మనకు ఇదే మాట చెప్తే మనం ఇక్కడే ఉంటాం. హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుతున్నారు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలుగు ప్రేమయే. ఇదే ఉపదేశ సారం. మనం ఎక్కడికి వెళ్ళినా, వార్తలు ఎక్కడికో వెళ్ళినా, ఇంటి పక్కన చెప్పినా, ఎక్కడ చెప్పినా పౌలు చెప్పాలి ఉపదేశాలు ఏంటంటే పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎవరు పెంచారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే పెంచారు. మిగతా అన్ని ప్రేమల్లోనూ కూడా అంత పవిత్రత లేదు, అంత మంచి మనస్సాక్షి లేదు, అంత నిష్కపటమైనటువంటి విధానం కూడా లేదు. లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా చాలా కపటమైనటువంటి ప్రేమలుగానే కనపడుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రేమను పంచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మాత్రమే మనం ప్రకటించే వారంగా ఇది ప్రకటించకే ఈ మాదిరిని మనము అనుసరించకే ఏమవుతుందంటే ప్రియులారా సత్య మార్గము దూషించబడుతుంది. మొదటి రిఫరెన్స్ అదే కదా, పేతురు రాసిన 2వ అధ్యాయము 2వ వచనంలో వీరిని బట్టి, పోకిరీ చేష్టలు చేసినటువంటి వారిని బట్టి సత్య మార్గం ఏమైపోయిందంటే దూషింపబడతా ఉన్నది. కాబట్టి మనల్ని బట్టి ప్రియులారా సత్య మార్గం దూషింపబడకూడదు అంటే దేవుని యొక్క ప్రేమనే మనము ప్రకటించే వారంగా ఉండాలి. ఎవరైనా వివాదాలు రేపు గతించిన కాలంలో చాలా వివాదాలు రేపువారండి, చాలా వివాదాలు. మీకు తెలియదు, యెహోవా సాక్షులు కానీ లేదనుకుంటే యొక్క క్రీస్తు వాళ్ళు కానీ దొంగలో మేము ఉన్నప్పుడు వచ్చి చాలా విషయాలు, చాలా డిస్కషన్స్ పెట్టేవారు. ఎక్కడ కూడా ప్రియులారా మేమైతే వాటి నుంచి ఎప్పుడు కూడా వాటికి మేము ఎప్పుడు కూడా సరైనటువంటి విలువలు ఇవ్వలేదు. కొందరు వీటిని మార్పులు కలగపోయి తాము చెప్పి వాటినైనాను, నిశ్చయమైన రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను, ధర్మశాస్త్రోపదేశకులై ఉండబోది నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి. అనవసరమైన ముచ్చట్లు, అనవసర విషయాలు. ఏదో జ్వరం వచ్చింది సంఘంలో, తగ్గలేదు 2 రోజులకి, ఆ సంఘంలో తగ్గదు కాబట్టి మా దగ్గరికి రండి, మేము పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తాం. లేకపోతే ఇదిగో పలానా ఆవిడ వస్తుంది ఇంటికి, వాళ్ళు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే నీకు జ్వరము తగ్గిపోతుంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ సైతానాత్మతో ప్రార్థన చేస్తాము. కాబట్టి క్లియర్ ఆ మాటకి తిరిగిపోతారు వెంటనే, ఆ మాటకి తిరిగిపోతారు. క్లియర్ తిరగకూడదు కదా, అలాగా తిరగకూడదు. అదే అటువంటి ముచ్చట్లే వద్దంటున్నాడు పౌలు, అటువంటి ముచ్చట్లే వద్దంటా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే నేను బలహీనపరుచుకుని తొలగిపోయినటువంటి పరిస్థితి వస్తా ఉంది. మరి అప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి పని ఏంటి? మరి ఇక్కడ బాగుపడిన వాళ్ళు అందరూ కూడా తొలగిపోయినటువంటి వారి గురించి కూడా మన సాక్ష్యము చెప్పేటటువంటి వారుగా ఉండాలి. చివరికి ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఇది చదువుకుని మనం గురించుకుని ఉన్నాయి కానీ చాలా సబ్జెక్టు సమయం లేదు కదా. గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోగా చూడగా, ఇప్పుడు చాలా త్వరగా తిరిగిపోయారంట. భిన్నమైనటువంటి సువార్తని చాలా త్వరగా తిరిగిపోయినా మా కళ ముందే ఉన్నారు. వ్యర్థమైనటువంటి మాటలు తిరిగిపోతాను. వ్యర్థమైనటువంటి మాటలు ఎందుకు మీకు ఎలా తగ్గట్లేదు, వాళ్ళని చోట ఏదో మేము తీసుకెళ్తాం రండి, వాళ్ళు వాలంటీర్లు అన్నమాట. వీళ్ళు అందరూ వాళ్ళు వాలంటీర్లు అంటే వాళ్ళు బియ్యం ఇస్తాను, వాళ్ళు డబ్బులు ఇస్తాను. కాబట్టి బతకలేని వాళ్ళు అందరినీ కూడా బతుకుని ఏదో ఇచ్చి మీరు ఎలా చేయండి అంటే వాళ్ళు వచ్చి ఇదిగో పలానా చోటకి రండి, 7 వారాలు మీరు రండి, మీకు ఉన్నటువంటి తలబాత తగ్గిపోతాను. 7 వారాలు అంటే ఎన్ని రోజులు? 7 ఏళ్ళు 49 రోజులు. 49 రోజులు అంటే దగ్గరగా 50 రోజులు.
కాబట్టి ప్రియులారా, మరి ఈ 7 వారాలు కూడా ఈ వెళ్ళే మనిషిని, ఈ వెళ్ళే వ్యక్తిని ఏ రకమైనటువంటి మందులు వాడకుండా 7 వారాలు వెళ్ళమన్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా 7 వారాలు అక్కడికి వెళ్ళమన్నాడు. 3వ వారానికే పరదేశంలో ప్రియులారా పాట పాడేవారు. ఈ 7 వారాలు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, 7 వారాలు అక్కడికి వెళ్తాడు. కాబట్టి ఒక 4-5 వారాలు వెళ్ళేసరికి, 4 రోజులు వెళ్ళేసరికి మందులు వాడతారు కదా, 4 రోజులు ఇక్కడ తగ్గిపోతుంది. అప్పుడు తర్వాత వారంలో సాక్ష్యం చెప్తారు. ఎక్కడ అక్కడ సంఘంలో చెప్తారు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానిక సంఘంలో చెప్పడం అడ్వైన్ పాస్టర్ ఒప్పుకోడు కదా. కాబట్టి చెప్పకుండా ఏం చేస్తారంటే ఊరందరికీ చెప్తారు, ఇదిగో ఇలాగ అక్కడికి 7 వారాలు వెళ్తే తగ్గింది. అక్కడికి వెళ్ళామని చెప్తారు కానీ 7 వారాలు ఎండి గారు మందులు వాడామని చెప్పరు, ఎంఎస్ గారు మందులు వాడామని చెప్పరు, కృష్ణరావు గారు హాస్పిటల్ సరైన ఎక్కించుకున్నామని ఇవి చెప్పరు. ఇవి చెప్పకుండా అది మాత్రమే చెప్తారు. కాబట్టి ఇదే వ్యర్థమైనటువంటి బోధ, ఇదే పనికిమాలినటువంటి సాక్ష్యం. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యం. అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను జరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు. ఎందుకంటే కలవరం వచ్చేస్తుంది అనమాట, కలవరం వచ్చేస్తుంది. ఎవరో ఒకరు అంటారు, వాళ్ళు ఇంకా వెళ్ళకపోయినా ఎవరో ఒకరు చెప్పే మాట ఏంటంటే, ఓన్లీ అక్కడికి వెళ్తే కదా, అక్కడ కూడా దేవుడి కదా రమ్మంటున్నారు కదా, వెళ్తే ఏమైంది, వెళ్తే ఏమైంది అంటారు. ఏమవుతుంది ప్రియులారా? నీ సాక్ష్యం వాడైపో, నీ విశ్వాసం వాడైపో, నీ విధానం అంతా కూడా వాడైపోతుంది. కాబట్టి అటువంటి విషయాలకి, వివాదాలకి మీరు ఎప్పుడు కూడా తావు. ఒకటి వివాదం ఎప్పుడు వస్తుంది? వివాదం ఎప్పుడు వస్తుందండి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్ని ఖర్చు పెట్టేసుకుని ఆకారం పెట్టి చేయించడం, డబ్బులు లేనప్పుడు స్థానిక సంఘాన్ని అడిగారనుకోండి, లేదనుకోండి సమాధి చేసి పాస్టర్ అవడం లేకపోతే నాకు అడిగారనుకోండి, అప్పుడు నేను ఫోన్గా సమాధి చేస్తాను తప్ప అప్పుడు కనుక నేను అభ్యర్థన పరిస్థితి ఎంత వివాదం గ్రామంలో ఎంత వివాదము గ్రామంలో నిలుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు అన్నమాట. వాక్యం అంటే ఇదే, సంఘం నేర్చుకోవాల్సిన సత్యము ఇదే ప్రియులారా. చరిత్ర చెప్పమంటే నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి. నా దగ్గర పుస్తకాలు చదువుకుంటేసిన మా మామయ్య గారి దగ్గర కొన్ని పుస్తకాలు, అమ్మ పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకం పట్టుకొని చెప్పాలంటే సంవత్సరాలు గడిచిపోతాం. ఆ చరిత్ర నీ జీవితాన్ని మారుస్తుందా, చరిత్ర నీ రక్షణలోకి తీసుకొస్తుందా? కాబట్టి సత్యమే, వాక్య సత్యమే నేను రక్షణలోనికి. సంఘం యొక్క సాక్ష్యము అక్కడే పాడైపోతుంది, సంఘం యొక్క సాక్ష్యము ఇక్కడే పాడైపోతుంది ప్రియులారా. కాబట్టి ఆ సాక్ష్యాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల మీద ఎంతైనా ఉంది. ఈరోజు గల్ఫ్లో చాలా మంది మన సియోని గల్ఫ్ గ్రూప్ లో ఉన్నారు. కేవలం ఒక గ్రూప్ లోనే కాదు, చాలా గ్రూపుల్లో ఉన్నారు. ఇంటిల్లో చాలా గ్రూపుల్లో ఉన్నారన్నమాట. కాబట్టి ఇండియన్ సేవకుల్లో కానీ లేదనుకుంటే అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు ఎవరు కొత్తగా వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు ఆ గ్రూపుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఉండొచ్చా అమ్మ? ఉండొచ్చా? ఉండకూడదు. కొంతకాలంగా గ్రూపు మొత్తం నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఆ గ్రూప్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైనా ఇండియా వస్తే ఈ స్థానిక సేవకుడు కలవాలి కానీ వాళ్ళ కుటుంబాలు కలవడానికి ఇండియా విశ్వాసం చాలా మంది ఉన్నారు. ఏదో కొన్ని విషయాలు ఈ లోకంలో చాలా చోట్ల మేమే పాస్టర్స్ మీటింగ్ లో కూడా చాలా విషయాలు వింటూ ఉంటాం. కాబట్టి వీళ్ళ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఓ బాణం వేసి మంచిది కదా చెప్పుకోవాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా అక్కడ పాస్టర్లు వాళ్ళు గ్రూప్ ఏర్పాటు చేస్తారు. లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఇటువంటి విషయాలు చెప్తారు. కాబట్టి పౌరులు మీరు ఎంత త్వరగా తొలగిపోతారని నేను అనుకోలేదు, నేను కూడా అలా అనుకోలేదు, చాలా మంది తొలగిపోతారని. కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి విషయాలు విని చాలా కుటుంబాలు ఈ దినాన్ని మన సంఘంలోనికి రాలేకపోతుంది. నేను అందుకే స్త్రీల సమాజంతో చెప్పే మాట ఏంటంటే, స్త్రీలుగా మీరు ప్రతి ఇంటికి వెళ్ళేటటువంటి హక్కు అధికారంలో స్త్రీలకి ఉంది. 4 మగవాళ్ళు కలిసి వెళ్ళలేదు కానీ 4 స్త్రీలు కలిసి వెళ్ళదాం. వెళ్ళి మీరు చెప్పాల్సినటువంటి విషయాలు వాళ్ళు చెప్పవలసినటువంటి వారే ఉన్నారు. కొన్నేని గారు, పౌలు గారు, వెంకటేష్ గారు వెళ్ళాలంటే అవుతుంది ఏంటి కదా, అవును. కానీ అదే 4 స్త్రీలు కలిసి వెళ్ళగలరు, ఇదే స్వార్థ అంటే. కాబట్టి ప్రియులు అలా వెళ్ళి చెప్పినప్పుడు, అలా వెళ్ళి
చెప్పినప్పుడు అలా చెప్తేనే అక్షర సంఘానికి వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి చెప్తుంది, తను ప్రార్థన చెప్తేనే ప్రశాంతి సంఘానికి వచ్చింది. రమ్య చెప్తేనే ఇంకో మామగారి రోజు రాలేదు కానీ వాళ్ళు సంఘానికి వచ్చారు. ఇదంతా కూడా ఎవరో ఒకరు చెప్తేనే ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఇదే స్వార్థ అంటే. కాబట్టి మీరు అలాగే చెదిరిపోయి మానేసినటువంటి కుటుంబాలని స్త్రీలు కూడా మీరు వెళ్ళి జాగ్రత్తగా దెబ్బలాడకుండా పౌరులు చెప్పినటువంటిగా నెమ్మదిగా చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ మందిరంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇదే సువార్త. కాబట్టి ప్రియులారా, అయితే ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే మనం అటువంటి యొక్క సువార్తను చేయకపోతే, ఆ సువార్త చేయాలంటే మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. కాబట్టి లేకపోతే ఏమంటే మిమ్మల్ని బట్టే కదా దేవుని యొక్క నామ సత్య మార్గము దూషించబడుతుందని మళ్ళీ పేదలు అంటాడు. మనం ఆ మాట అనిపించుకోకుండా సత్యాన్ని అనుసరిద్దాం, సత్యాన్ని బోధిద్దాం, సత్య సువార్త వరకు మన జీవితాన్ని మనము త్యాగం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.